Start. Yeah. So right, students. Today we are going to discuss about one of the most important questions which will come for long answer. Okay, regarding electricity. That is Ohm's law. Ohm's law annadi today we will discuss. So right, in last class lo manam what is potential and what is potential difference అని చెప్తున్నాం. పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఏదైనా ఒక యూనిట్ ఛార్జ్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలికి తీసుకొని వస్తే అది దాన్ని మనం పొటెన్షియల్ అని అంటాము. ఓకే, ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలికి తీసుకొని రావడానికి యూనిట్ ఛార్జ్ మీద మనం ఉపయోగించిన వర్క్ డన్ ఏమైతే ఉంటుందో దాన్ని పొటెన్షియల్ అంటాం. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలికి వచ్చిన యూనిట్ ఛార్జ్ ఏమైతే ఉందో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి చేంజ్ చేయడం. ఓకే, అప్పుడు మనం యూజ్ చేసే వర్క్ డన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నమాట. ఇన్ఫినిటీ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలికి తీసుకొని వచ్చేది పొటెన్షియల్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అని మనం విన్నాం. ఓకే, అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్కి యూనిట్స్ కూడా వోల్ట్స్ అని మనం విన్నాం. వోల్ట్స్, రైట్, అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై వి. సో అయితే ఇప్పుడు ఓమ్స్ లా అనేది చూస్తాం. ఓమ్స్ లా, రైట్. అసలు ఓమ్స్ లా దేని గురించి చెప్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓమ్స్ లా నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ ఈ చాప్టర్ నుంచి ఒకవేళ క్వశ్చన్స్ వస్తే 3 క్వశ్చన్స్ గ్యారంటీ గన్ షాట్ క్వశ్చన్స్ వస్తాయి. అదేంటి అంటే నెంబర్ 1 ఓమ్స్ లా, నెంబర్ 2 సిరీస్ కనెక్షన్, నెంబర్ 3 అండ్ ప్యారలల్ కనెక్షన్. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ చాప్టర్ నుంచి వస్తాయి కదా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో now if you see here, Ohm's law explains, Ohm's law ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ రిలేషన్షిప్. ఏ రిలేషన్షిప్ గురించి చెప్తుంది అంటే మీరు ముందు నేర్చుకున్న వోల్టేజ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి, అండ్ మీరు ఫస్ట్ డెఫినేషన్ నేర్చుకున్నారు కరెంట్ అని దాని గురించి, అండ్ రెసిస్టెన్స్ ఆర్ ఈ మూడింటికి ఉన్న రిలేషన్ గురించి చెప్పాలి అని అంటే మనకు చెప్పేది ఎవరు ఎలక్ట్రిసిటీలో అంటే ఓమ్స్ లా చెప్తుంది. వోల్టేజ్కు, కరెంటుకు, రెసిస్టెన్స్కు రిలేషన్ చెప్పేది ఎవరు అంటే ఓమ్స్ లా. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద రిలేషన్షిప్ ఆఫ్ వోల్టేజ్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్. వోల్టేజ్ డినోటెడ్ బై V, కరెంట్ ఇస్ డినోటెడ్ బై I, అండ్ రెసిస్టెన్స్ ఇస్ డినోటెడ్ బై R. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. And this Ohm's law mainly used by all electricians is used చేస్తారు. ఓకే, అండ్ ఆటోమేటివ్ టెక్నీషియన్స్ ఉంటారుగా, సో వాళ్ళు కూడా ఈ ఓమ్స్ లాని యూజ్ చేస్తారు. ఇంకా చాలా మంది ఈ ఓమ్స్ లాని యూజ్ చేస్తారు. అయితే వోల్టేజ్కి, కరెంట్కి, రెసిస్టెన్స్ రిలేషన్షిప్ కనుక్కోవాలంటే ఎలక్ట్రీషియన్స్ లేకపోతే టెక్నీషియన్స్ యూజ్ చేసే ప్రిన్సిపల్ ఏంటంటే ఓమ్స్ లా గుర్తుపెట్టుకోవాలి అన్నా. అయితే అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం ఇప్పుడు నౌ వి ఆర్ గోయింగ్ టు డిఫైన్ వాట్ ఈజ్ ఓమ్స్ లా. ఫస్ట్ ఏమో రిలేషన్ చెప్పాము, రెండోది ఎవరు యూజ్ చేస్తారని చెప్పాము, మూడోది అసలు ఓమ్స్ లా అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. అండ్ నౌ సీ హియర్, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని అంటే టెంపరేచర్ చేంజ్ కాకోకుండా కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో ఉండిన తర్వాత, ఓకే, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ the current flowing through a conductor is directly proportional to potential difference across its end అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓమ్స్ లా ప్రకారం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బావినండి, కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టు, ఎంతైతే మీరు కరెంట్ సప్లై చేస్తారో
అంతే వోల్టేజ్ ఉంటుంది. ఎంతైతే వోల్టేజ్ ఉంటుందో అంతే కరెంట్ సప్లై అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎంత కరెంట్ అయితే పాస్ చేస్తారో అంతే వోల్టేజ్ ఉంటుంది. ఎంతైతే వోల్టేజ్ ఉంటుందో అంతే కరెంట్. అందుకే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే పదం రాశారు. ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఏం రాయొచ్చు? V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అని రాయొచ్చు. ఇది గుర్తుంది అందరికి. కరెంట్ ఎంతైతే ఉంటుందో వోల్టేజ్ కూడా అంతే ఉంటుంది. వోల్టేజ్ ఎంతైతే ఉంటుందో కరెంట్ కూడా అంతే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ద ఫస్ట్ పాయింట్. ఈ ఓమ్స్ లాలో మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్? అండ్ నౌ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే it is denoted by V. The potential difference across the ends of the conductor. Conductor అంటే తెలుసు కదా? Conductor is what? Conductor అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీని పాస్ చేసేది ఏమైతే ఉందో దాన్ని కండక్టర్ అంటారు. అన్న potential difference across the ends of the conductor in an electric circuit is directly proportional to the current flowing through this. పైన ఉన్నదేమో ఏంటి? పైన ఉన్నది ఏం చెప్పుకున్నాం మనం? కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్. కింద ఏం చెప్తున్నాం? పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. A is equals to B, B is equals to A అని చెప్తున్నాం అన్నమాట. అర్థమవుతుంది చెప్పింది? ఇక్కడేమో I డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు B, కిందేమో B డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. అది చెప్తున్నాం అన్నమాట. అర్థమవుతుంది కదా మీకు? సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్? V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. ఎంతైతే వోల్టేజ్ ఉంటుందో అంతే కరెంట్ ఉంటుంది అని అర్థం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని అంటే. సో నౌ సీ హియర్ V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పాను ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే సింబల్ ని తీసేయాలంటే ఇఫ్ యు వాంట్ టు రిమూవ్ ద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ మీరు అంత ఈజీగా తీసేయడానికి లేదు. యు కాంట్ రిమూవ్ దట్. ఖచ్చితంగా ఆ ప్లేస్ లో మీరు ఏదో ఒక కాన్స్టెంట్ ని ప్లేస్ చేసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే సింబల్ ని తీసేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే సింబల్ తీసేయాలంటే మనకు కాన్స్టెంట్ గా ఉండేది ఏంటి? కాన్స్టెంట్ గా మనకు వేరే ఏంటంటే రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. రెసిస్టెన్స్ అనేది మారదు. అర్థమవుతుంది మీకు? సో ఇప్పుడు ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ తీసేసిన తర్వాత ఇట్ ఈస్ అందుకే దాని వల్ల ఏం రాసాం మనం? R అనే కాన్స్టెంట్ రాసాం. వేర్ R is what? R is a constant. అర్థమవుతుందని చెప్పేది. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకోటి ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక కాన్స్టెంట్ మీరు ఏం చేయాలి? అక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి అని అంటే సర్క్యూట్ లో కాన్స్టెంట్ ఏంటి అని అంటే రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. అందుకే R అనేది మీరు ప్లేస్ చేస్తారు. నౌ we can write that V is equals to RI లేకపోతే V is equals to IR ఏదైనా రాయొచ్చు. whereas V is equals to RI అన్నా లేకపోతే V is equals to IR, you can write anything. Right? Now this can also be written as దీని ప్రకారంగా we can write V ని రాయొచ్చు. ఇంకేం రాయొచ్చు? R అంటే ఎంత రాయొచ్చా? R is equals to I కిందకి వస్తే ఏమవుతుంది? V by I అవుతుందా? I అని రాయొచ్చా? I is equals to R కిందకి వస్తే ఏమవుతుంది? V by so I is equals to V. What is V? What is R? And what is I? అర్థమవుతుందా? ఒకే ఫార్ములా నుంచి యు ఆర్ డిరైవింగ్ 3 ఫార్ములాస్. ఒక్క ఫార్ములా నుంచి మీరు ఏం రాస్తున్నారు? 3 ఫార్ములాస్ రాస్తున్నారు. దాంట్లో నుంచే V కనుక్కుంటున్నారు, దాంట్లో నుంచే I కనుక్కుంటున్నారు, దాంట్లో నుంచే R కనుక్కుంటున్నారు. అర్థమవుతుంది చెప్పింది? సో దీన్ని బట్టి మీరు చెప్పేది ఏంటంటే V కి I కి R కి రిలేషన్ ఉంది అనేది చెప్తా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఎలా ఉంది ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే ఒక ఏదైనా ఫుడ్ ఐటమ్ తీసుకున్నాను అనుకోండి. చికెన్ బిర్యానీ చేయొచ్చు,
చికెన్ కర్రీ చేయొచ్చు, చికెన్ లాలీపాప్ చేయొచ్చు, ఇంకేంటంటే చికెన్ ఫ్రై చేయొచ్చు, చాలా చేయొచ్చు. అలాగా V is equals to IR అనే ఈ ఫార్ములా నుంచి we can derive resistance, we can derive I. అర్థమవుతుంది చెప్పింది. This is what the relation is. ఇంతవరకు అర్థమైంది కదా. V అంటే ఏంటి, వోల్టేజ్ కనుక్కోవచ్చు, R అంటే ఏంటి, రెసిస్టెన్స్ కనుక్కోవచ్చు, I అంటే ఏంటి, కరెంట్ కూడా కనుక్కోవచ్చు. అర్థమవుతుందా? సో కాబట్టి therefore by this the current, దీని బట్టి మనం ఏం చెప్పొచ్చు, కరెంట్ ఉంది కదా, కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటి, వోల్టేజ్ మీన్స్ వాట్, పొటెన్షియల్ డిఫరెన్స్, అండ్ కరెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాట్, రెసిస్టెన్స్. అది మీరు దీన్ని బట్టి కనుక్కుంటారు. కరెంట్ అన్నది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. రైట్? అర్థమవుతుంది కదా అందరికి? సో నౌ సీ హియర్, ఇంకొకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకొకసారి ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మీరు ఏం రాస్తారు, అంటే V ఏం రాస్తారు, V డైరెక్ట్లీ రైట్. సో V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అని రాస్తారు, ఆర్ I డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏం రాస్తారు, V అని రాస్తారు. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. So by this, if we want to remove this directly proportional symbol, we have to add what? A constant. If constant is a resistance constant, then V is equals to RI. Now, this రాసిన తర్వాత by this we can write that ఏం రాస్తారు ఇప్పుడు, ఫస్ట్ R కనుక్కోండి. Resistance is equals to V by I అని రాయొచ్చు. I is equals to R దగ్గరికి వస్తే V by R. సో ఇప్పుడు ఇది ఈక్వల్, I is equals to V, కరెక్టా? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. అయితే కింద ఏముంది, డినామినేటర్ లో R అనేది ఉంది, అందుకే కింద ఏం రాశారు, ఇది I డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V అండ్ I డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R అని రాశారు. దిస్ ఈజ్ కాల్డ్ ఓమ్స్ లా. ఇదే ఓమ్స్ లా. అర్థమవుతుందని చెప్పేది. దిస్ ఈజ్ కాల్డ్ వాట్, ఓమ్స్ లా. అందుకే R అనే ఈ R is equals to V by I అని రాసుకున్నారు కదా, R is equals to V by I. సో R రెసిస్టెన్స్ కి యూనిట్స్ ఏంటి, రెసిస్టెన్స్ కి యూనిట్స్ ఓమ్స్. ఏంటి రెసిస్టెన్స్ కి యూనిట్స్ ఏంటి, ఓమ్స్. వోల్టేజ్ యూనిట్స్ ఏంటి, వోల్ట్ కదా, వోల్టేజ్ యూనిట్స్ ఏంటి, వోల్ట్. I కి యూనిట్స్ ఏంటి, ఆంపియర్స్. అందుకే మనం ఏం రాయొచ్చు, 1 ohm is equals to 1 volt by 1 ampere అని రాయొచ్చు. 1 ohm is equals to how many volts అని అడుగుతారు. 1 ohm is equals to how many volts, 1 volt, right? 1 ohm is equals to, write in amperes అని చెప్తారు, then you have to write 1 volt by 1 ampere. అర్థమవుతుంది చెప్పేది. దిస్ ఈజ్ కాల్డ్, ఇవంతా డిరైవ్ చేసేదే ఏమంటారు, అన్ని ఓమ్స్ లా అని అంటారు. అర్థమైందా ఓమ్స్ లా అంటే? యు గాట్ మై పాయింట్ నా? ఓకే, ఓమ్స్ లా అంటే అందరికి అర్థమైంది.